హలో హలో. అంజుబాయ్ ఆ, ఏమో బా వీడియో వైరల్ చేసిన ఏదో రికార్డింగ్ ఎవరు? నువ్వు. మన వాళ్ళకే పెట్టినా బయటికి పోయింది. అరే అట్లా మన వాళ్ళకు ఇట్లా జరిగింది అని పెట్టినా. ఎవరు పెట్టినావు? చాలా మంది పెట్టినా. ఎందుకు వచ్చా మంచిగా మాట్లాడు. చిల్లర కొడక చిల్లర కొడక నీ వాల్యూ ఉందారా? నీకు ఉందారా అంత సీన్? నువ్వు ఏదో కొత్తబర్లాక పెద్ద మనుషులకు ఎమ్మెల్యేస్ ఆ పేరు చెప్పి సురేంద్ర నా పేరు చెప్పి మాట్లాడేంత ఓపిక నీకు ఉందా? నీకుందా అంత? నీకు అంత మర్యాద ఇచ్చి మాట్లాడితే నీకు ఏదో మంచి బాధలు ఉన్నాడు, ఏదో బాధపడుతున్నాడు అని చెప్పి నేను మంచిగా మాట్లాడితే రికార్డింగ్లు ఇచ్చి ప్రెస్ కి ఇచ్చి ఏం చెప్పాను నేను? ఏం చెప్పాను నీకు? చిల్లర కొడుకులు చిల్లర వ్యవహారాలు చేసే కొడుకులు. అందుకోసం మీకు అట్లా అవుతుంది, దేవుడు అట్లా చేస్తాడు. మంచిగుంటే దేవుడు కూడా సహకరిస్తాడు. మంచిగుంటే, మంచి మర్యాద ఉంటే. నాకు తిట్టనికే రాక కాదు, నీకు మాట్లాడనికే రాక కాదు, కానీ మా అట్లా మాట్లాడే విధానం అట్లే ఉంటది. మేము అనుకున్నా నీకు మంచిగా మర్యాద ఇచ్చి మాట్లాడితే మా రికార్డింగ్లు వైరల్ చేసి తమాషాలు చేస్తున్నావా? నువ్వు వస్తావు రాని, నీ గుత్తదం ఉంటే రా, ఉంటే రా. నువ్వు నాకు తిట్టనికే రాదు, రాదు. రారా నువ్వు, నీకు మాట్లాడానికి రాదు, ఏం రాదు. నువ్వు పెద్ద మనిషి సురేందర్ రెడ్డి అంటావు. సురేందర్ రెడ్డి బూట్ చూడడానికి పనికిరావురా నువ్వు. సురేందర్ రెడ్డి బూట్ లేసుకోవడా పనికిరావు నువ్వు. సురేందర్ రెడ్డి గురించి మాట్లాడతావు నువ్వు. ఎమ్మెల్యే మర్యాద ఇచ్చిండు. అరే మంచి ఉండొచ్చు, నేను కూడా మర్యాద ఇచ్చాను నీకు. నువ్వు చిల్లర వివరాలు చేసి యూజ్లెస్ ఫెలో. నువ్వేదో సీఎం అంట మెన్షన్ చేశాడు. యూజ్లెస్ ఫెలో. ఏం మాట్లాడతారా? అరే నువ్వు రా కొడక, అంతా బోసరిగా రా. నువ్వు రా కొడక, నువ్వు రారా. నీకుంటారా? నేను ఎప్పుడు వస్తా? ఏడుకు రావు, నేను వస్తా. ఏడుకు రావాలి చెప్పు. ఏడుకు రావాలరా? తుంగుతుర్తికి రావాలా కొడక? ఆడ ఎస్సీలకు ఇట్లా చేసి ఎస్సీలకు అట్లా గబ్బు లేపి ఎస్సీ తమ్ముళ్లకు వాళ్ళ మీద కేసులు తెలియదారా మాకు? నీ గురించి కేసులైంది కొడక. నువ్వు అన్ని జగాల తాగాట్లు పెట్టుకుంటా. అరే ఆనంద్ గౌడ్ అన్నాను కూడా నువ్వే చెడగొట్టినవరా? నీవే అన్ని పెట్టి చెడగొట్టినావు. నీ గురించి చాలా మంది చెప్పిరు. నువ్వు మొత్తం నాకు 10 మంది ఇప్పుడు వరకు 20-30 మంది ఫోన్ చేసిరు, చెప్పిరు ఈడ చెడగొట్టిన. ఆనంద్ అన్న కూడా మంచోడు, అందరుకుంటే ఈడ చెడగొట్టిన, గబ్బు లేపిండు అని చెప్పిరు అందరు. నాకు నీ కులం కూడా నువ్వు బీసీ బిడ్డవి నా డైలాగ్ కొట్టినావు కదా. ఈ రోజు నాకు ఇప్పుడు వరకు నీ కులం కూడా తెలియదు. కులాల మతాలకు అతీతంగా పనిచేస్తాం మేము. కాంగ్రెస్ పట్ల కులాల మతాలకు అతీతంగా పనిచేస్తాం. ఈ కుల పిచ్చిలు, కుల రాజకీయాలు, బీదోడు పలిచినోడు ఉండడు. అందరు మానవతంగా చూస్తాం. మంచిగా అంజిబాయి మంచిగా వద్దనా పోని అయింది అయిపోయింది, నువ్వు బాధపడకని చెప్పి నువ్వు బాధపడతావని చెప్తే అదే రికార్డింగ్ ఇచ్చిపెట్టి ఏదో మూతవర్గాన్ లాగా, నువ్వు తుడుంహాన్ లాగా, నువ్వు మా ఏరియా కాదు, మా జిల్లా కాదు, మాకు ఇక గుతలించుకోవడానికి ఎందుకు వచ్చావు బే? అరే బే అంత అవసరం లేకుండా నీకు. నువ్వు ఖాళీ కాముగా ఉంటే సారేమో ఉంటే అయిపోయినా నీకు. అవునాయా? నీ సారేమట్లేకపోతే నేనేం చేసినా చెప్పు. నీకేం అవసరం? నువ్వు నాతో పెట్టుకుంటున్నావు, మున్నూరు రవితో నేనేం పెట్టుకోలేదు. బాయ్ సాబ్ నీతో నేనేం పెట్టుకోలేదు. నువ్వు బస్ దిగమంటే ఎందుకు మాట్లాడినావు? నువ్వు నీ స్థాయిని మాట్లాడి, ఇప్పుడు నా స్థాయి అన్నప్పుడు నీ స్థాయి అని చెప్పు. నీ చరిత్ర ఉద్యమాలలో ఎక్కడుంది, రాజకీయాలలో ఎక్కడుంది? నా స్థాయి కంటే మీ స్థాయి ఏందో చెప్పురు బై. అదే ఎమ్మెల్యే గారికి నువ్వు ఖాళీ ఎమ్మడున్నావు. మేము మా ప్రాణాలకు మీ ప్రాణాల కంటే ఎక్కువ మేము కూడా చేసినాం, నీకంటే ఎక్కువ మేము చేసినాం. ఎన్నాళ్ళు చేసినావు నువ్వు ఎమ్మెల్యే గారికి? నీ ప్రాణాలు త్యాగం చేసిన దానికి నేను ఏం అడగలేను కాబట్టి. మేమేమన్నా అడిగినాం? మీలాగా మేమన్నా దందాలు చేసుకుని బతుకుతున్నామా? ఎమ్మెల్యే పేరు చెప్పుకొని బతికినామా? ఎమ్మెల్యే పేరు చెప్పి బతికే అంత అవసరం మాకు లేదు. మేము దందాలు ఏం చేయము. నువ్వు సార్కి చెప్పినా ఏం భయపడను. సార్కు చెప్పే అంత దిగదారి బతకలే బాయ్ సాబ్. ఎమ్మెల్యే బాయ్ సాబ్ పోయి ఒక లెటర్ ఎప్పుడైనా అడిగినా ఒకసారి ఎమ్మెల్యే సాబ్తో మాట్లాడదా? అరే నువ్వు 2 ఏళ్లలో అడగకపోవచ్చు, నేను 10 ఏళ్లలో ఉండి కూడా ఆయనతో ఒక పని తీసుకోలే. అడుగు 10 ఏళ్ళు, ఆయన ఏమంటే 15-16 ఏళ్ళు ఉండి కూడా ఒక పని తీసుకోలే మేము. చెప్పేది నాకు టైం పాస్ పడుతుంది, పాలిటిక్స్ తెలిస్తే తప్పను. ఓన్లీ నాకు టైం ఉంటే. మీ టైం పాస్ కోసం అవతలని జీవితాలతో ఆడుకోవద్దు బాయ్ సాబ్.
ఎవరి జీవితంతో నువ్వు ఎక్స్ట్రా చేసినావు. నువ్వు ఎక్స్ట్రా అరే నేను ఎక్స్ట్రా ఏం చేసిన భయ్? నేను ఎక్స్ట్రా నీకు అవసరమే లేకుండా అసలు నువ్వు ఎవడి పోయి నన్ను అక్కడ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే, ఎవరైతే జడ్చర్ల ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఆయన చెప్పింది మాత్రమే చేసిన. నీకేం తెలుసు నేను ఎక్స్ట్రా ఏం చేసిన భయ్? ఎవరైనా ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఉంటారు, నీకు అవసరమే లేదు. అరే నాకు అవసరం లేదండి భయ్. మీ చెడు మంచి ఎలక్షన్ లో నేను ఎమ్మెల్యే సాబ్ నిష్పెట్టి పోనే పోవద్దు. అరే నువ్వునే నాకు ఎమ్మెల్యే సార్ ఏమంటే రాలే. నేను ఎమ్మెల్యే సాబు ఆ పోతున్నటువంటి టీం కోసం పంపినప్పుడు టీం ఏమంటున్నా నేను. అరే నీకు రాజకీయం గురించి నీకేం తెలుసు భయ్? నేను ఎసొంటి క్యాంపులు ఎన్నో పెట్టినాం. నువ్వు ఎన్ని పెట్టినావు చెప్పు? ఎన్ని పెట్టినావు నువ్వు క్యాంపులు? ఇదే కర్ణాటకలో పోయినసారి గవర్నమెంట్ ఉన్నప్పుడు జేఎం కృష్ణ గారు వచ్చినప్పుడు హోటల్లో బంజారాయిల్స్లో దాన్ని ఆ టీంను మొత్తం లీడ్ చేసిందే మధుయాసికి తీసుకొస్తే నేనే. ఒక మాజీ ముఖ్యమంత్రి కానీ కాబోయే ముఖ్యమంత్రి కానీ లిఫ్ట్ కార్డే నా జేబులో ఉంది తెలుసుకో ఫస్ట్. నీకు నారగోనంజే ఆడ ఏదో ఛాయ్ కప్పులు తీయగానే చిన్నోడు కాదు. నీ క్యాంప్ ఎట్లా చేయాలనో నాకు చెప్పేంత స్థాయి మీది కాదు. ఏం పెట్టించుకున్నావు నువ్వు? క్యాంపు ఎట్లా నడిపించాలనో నాకు చెప్పే స్థాయి మీకు కాదు. మీది చిన్న స్థాయే. పొలిటికల్గా నాకంటే మునగాళ్ళు ఏం కారు మీరు. 4 డబ్బులు సంపాదించగానే పెద్ద మొగోళ్ళు గారు. విలువలతో బతికిన వాళ్ళం భయ్. నీకు ఎంఎస్ఆర్కు మంచితనం ఉంటే చూసుకోరి. పొలిటికల్గా అవతలని మీద రుద్దుతాం. నీకు సంబంధం మీరెవరా? నాకు సంబంధం లేదంటారికి నేను క్యాంప్ ఎమ్మటి పోయినా క్యాంప్ ఎమ్మటి ఉన్నా మీరెవరా నన్ను అంటే ఎందుకు? మీరే ప్రాణాల ఫలంగా ఏం పెట్టారు? ప్రాణాల ఫలంగా మాకంటే ఎక్కువ ఏం బీకిరో చెప్పురి. 4 డబ్బులు ఉండగానే సరిపోయిందా? 2 సంవత్సరాల కింద అయితే మేము వీకినాం. అట్లా 2 years కింద అయితే మేము వీకినాం. ఏం బీకలో దెంకొని పోయి అక్కడ దాచుకొని ఇవాళ మునగాలం అనేటోళ్ళు గారు. మేము అంతకంటే ఎక్కువ పీక్కుంటూనే వచ్చినాం. టీఆర్ఎస్ గవర్నమెంట్లో మా ప్రాంతంలో కూడా మేము కొట్లాడి జైల్లోకి పోయి వచ్చిన వాళ్ళం. మా చరిత్ర తీసుకో. నువ్వు పోలీసుగా ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే కొట్టుకో. ఏం చేయాలి ఇప్పుడు నీకు? ఏం చేద్దాం అన్నదా? నువ్వేదో నా మీద నువ్వు వాట్సాప్లో పెట్టినావు కాబట్టి చెప్తున్నా. ఆ రోజు బస్సు దిగమన్నావు ఇవన్నీ. నువ్వే ఒక చెంచా కానివి ఎంఎస్ఆర్కు. నువ్వు ఎమ్మెల్యే దగ్గర ఉంటే ఎమ్మెల్యే నాకు చెప్పాలి. నువ్వు నాకు చెప్తేందుకు? నువ్వు అట్లా చేయొద్దని చెప్పడానికి నువ్వు ఓడివి ఎమ్మెల్యే చెప్పాలి నాకు. నేనేం చెప్పలే నీకు. నువ్వు ఓవర్ ఎక్కువ చేయకు బాయ్ సాబ్. నువ్వు ఓవర్ ఎక్స్ట్రా మాట్లాడకు. నేను ఓవర్ అంటే బాగుండదు. నేను ఆ ప్రోగ్రాంలో నేను జడ్చర్ల ఎమ్మెల్యే గారు ఏది చెప్తే చేయాలని ఇన్ఛార్జికి వచ్చిండు కాబట్టి ఆయన చెప్పిందే చేసిన. అసలు నువ్వు ఎవడా నాకు చెప్తే లోకల్లో నేను రాష్ట్ర స్థాయిలో లీడర్గానే ఉన్నా భయ్. నువ్వు ఎవడువా? నువ్వు ఆడించి వచ్చినావు. నీ ఎంఎస్ఆర్ ఎవడు? అసలు నీ ఎంఎస్ఆర్ కాన్సెషన్ మరి? నీ ఎంఎస్ఆర్ ఎవడా? నీ ఎంఎస్ఆర్ కాన్సెషన్ ఎక్కువ మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావా? అరే నేను కూడా హీరోనే. ఎవరికి ఆడు హీరోనే భయ్. నీ హీరో అయితే పెట్టుకో. అవతల మీద పెట్టుకుంటే బాగుండదు. నీ ఎంఎస్ఆర్ నీ హీరో అయితే పెట్టుకో. నా మీద రుచితో ఊకోను. నీకు ఎంఎస్ఆర్ హీరో కావచ్చు, నాకు జీరో. నన్ను గౌరవించినోడే నాకు హీరో. నా గుద్దంతా మనకు ఈడ్చి మీ గుద్దంతా. నీ గుద్దల దమ్ముంటే రా చూసుకో. వస్తా. రాకుంటే ఆడికి ఓట్లే. అరే ఏం పీక్కుంటావు పీక్కో భయ్. రేపే వస్తా రమ్మంటే. అరే వచ్చే మాట్లాడతా. అరే ఏం పీక్కుంటావు పీక్కో బాయ్ సాబ్. తక్కి బాయ్ ఏం పీక్కుంటావు పీక్కో. మరి నువ్వు మహబూబ్ నగర్ రా అంటే మహబూబ్ నగర్ రాకపోతే రాష్ట్రం అంతా తిరుగుతా. నేను మహబూబ్ నగర్ రాకపోతే నీకు భయపడి బతున్నావా? ఏపాటి కొడతావు? కొట్టొస్తాం. నీ మాదిరిగా పవర్ లేకుండా గన్ను పెట్టుకొని తిరుగుతలే. దమ్ము పెట్టుకొని తిరుగుతున్నా ఒక్కనే రాష్ట్రం అంతా. నేను గన్ను పెట్టుకొని భయంతో తిరుగుతలే, దమ్ముతో తిరుగుతున్నా. మహబూబ్ నగర్ రా అంటే ఏం చేస్తావు? వచ్చేది మహబూబ్ నగర్కి వస్తా. అరే నువ్వే అంటున్నావుగా మహబూబ్ నగర్ వస్తారా? డేట్ చెప్పు. ఎన్నర రమ్మంటావు? డేట్ చెప్పు. రాకపోతే చూడు. యాడికి రమ్మంటావో చెప్పు. కలుస్తేందుకు ఎప్పుడైనా వస్తావు. అంటే రా అంటే నాకు ఉందని చెప్తున్నాగా. నీ ఎంఎస్ఆర్ నీకు హీరో కావచ్చు బాయ్ సాబ్. ఎంఎస్ఆర్ అంటే కూడా నేను రెస్పెక్ట్ ఇచ్చిన, గౌరవించిన. నాకు తిరిగి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, గౌరవించినప్పుడు ఇస్తాం. మమ్మల్ని కోవట్టుగా డబ్బుల కమ్ముడు పోయినాం. కులపిచ్చి వానికుందా కులపిచ్చి నాకుందా?
అలా నాకు సంబంధం లేని విషయం అది. నువ్వు నా విషయంలో మిస్బిహేవ్ చేసినావు, నా ఇష్యూలో ఇంకోసారి వస్తే తక్కిబాయ్ గౌరవిస్తా. నువ్వు ఒక బీసీ బిడ్డవు, ముస్లిం బిడ్డవు, నేను ఒక బీసీ బిడ్డని. నీకు ఎంఎస్ఆర్ గౌరవం ఉంటే తందనాలు ఆడుకో, తాళాలు వేసుకో, ఎంఎస్ఆర్ని గౌరవించుకో. నేను వద్దనట్లే, ఎందుకు ఇచ్చినావు బాయ్ సాబ్ ఎంఎస్ఆర్ అనట్లే. ఎంఎస్ఆర్కి కూడా నేను గౌరవించిన రోజు ఉంది, నేను గౌరవిస్తావు, నా నెత్తికెక్కి కూర్చున్నాడు. బరాబర్ పెడతా భయ్, నా మీద పెట్టినప్పుడు బరాబర్ పెడతా. వాడేవాడా గవర్నమెంట్ హాస్పిటల్ పోయి గవర్నమెంట్ని విమర్శించుడు, వైఎస్ రాజశేఖర్ కట్టిన ఇండ్లు భయ్ అని ఇంకా చాలా పెట్టేది ఉంది భయ్, బరాబర్ పెడతా. నేను కూడా ఆడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలవడానికి, గతంలో గెలవడానికి నేను ఎంతో కష్టపడ్డా. టీఆర్ఎస్ నుంచి కూడా మేము పెట్టిన నిర్మాణం మీద జెండా ఎగరేసిన ఆయన, గద్దె కట్టింది మేము. ఆయన పీకుడు కాదు, ఏం కాదు. నాకు కూడా హక్కు ఉంది. మహబూబ్నగర్లో నా 20 ఏళ్ళ చెమట చుక్కలు ఉన్నాయి, రక్తబొట్టు ఉంది, తెలుసుకో ఫస్ట్. నేను టెన్షన్ ఏం పడతలే అన్న, నా గొంతే అట్లా ఉంటది అన్నా. నాకు జడగొట్టుకుని మీలాగేమన్నా నేను 5 రోజులు చేసి బతికేట్టున్నా, నన్ను నేను జడగొట్టుకునేదన్నా. ఆడ కూడా నీకు అవసరం లేదు దాంట్లో పోయి నువ్వు అదైపోయినావు, నువ్వు అనవసరంగా పోయినావు, నీకేం సంబంధం లేదు. ఏడిపోయినా నాకు అవసరం లేదంటే ఏం పోయినా చెప్పు తక్కిబాయ్. అందరం మేమందరం రూమ్ లోకి వచ్చేసామరా, నువ్వు ఆనంద్ కోసం బయట. నేను ఆనంద్తో బయట ఎక్కడ ఒకసారి చెప్తావా? వస్తుంది అయితే మనం దాచుకోవాలి. ఏడా ఏడా హోటల్ కాడ వచ్చినాక మనం అక్కడ వచ్చినాక హోటల్ కాడ బయట ఇలా మాట్లాడలేదు. వీడియో ఉంది ఇది, ఏదైనా మన మీన్కి వస్తుందంటే నువ్వు ఎమ్మెల్యే సార్ రూమ్ లో పోతే అయిపోయినాయి. నీవే పోయి నువ్వే గెలుపుకుంటావు, నువ్వే చేసుకుంటావు, నీవే అంటావు. ఇప్పుడు మాట్లాడొచ్చా? నువ్వు కరెక్ట్ పాయింట్ చెప్పినావు, నేను మాట్లాడొచ్చా? తక్కిబాయ్ నువ్వు మాట్లాడిన మాట, ఇప్పుడు మాట్లాడింది 100కు 101% కరెక్ట్ మాట్లాడినావు. ఏం మాట్లాడినావు? నువ్వు అక్కడ ఏం పని ఉంది భయ్ అన్నావు. అక్కడ ఎవరు ఉండవన్న సంగతి నీకు తెలుసా? ఈ బేకోప్ షేక్ సురేందర్ రెడ్డి కానీ తెలియకపోతే మీకు తెలుసు. నన్ను ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కింద ఏం జరుగుతుందో ఆనంద్ కాడ నిలబడి ఫోన్ పంపించింది, తెలుసా నీకు? అనా ఇనిగా సరే, నువ్వు అరే సురేందర్ రెడ్డి కానీ బొచ్చరికి నాన్న, నన్ను ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అక్కడ కింద ఏం జరుగుతుందో నువ్వు ఆనంద్ని అబ్జర్వేషన్ చేసుకుండా ఉండిపో అని పంపించిండు. అడుగు. మరి ఆయన చెప్పకపోతే నేనేం చేయను భయ్? మరి అది నన్ను అడిగినప్పుడు నువ్వు ఎందుకున్నావని నన్ను అడగాలి ఈ మొగోడు. ఇనబ్బా, నువ్వు మాట్లాడింది నేనేమన్నా? ఇది 100% కరెక్ట్ తక్కిబాయ్, నీవు 100% కరెక్ట్ నువ్వు మాట్లాడింది. నేను ఆడ ఉండమన్న సంగతి నేను ఉన్నది చూసినావు, నన్ను ఎవరు ఉండమన్న సంగతి మీకు తెలియదుగా ఈ రోజు వరకు కూడా, ఈ నిమిషం వరకు కూడా. అట్టనట్లే అన్నా, ఆయన వీడియో చూసుకొని తెంగించుకొని పోలీసు బుద్ధి అనుమానించడంగా పుట్టింది. కానీ నన్ను సాయంత్రం పూట కింద వాళ్ళు ఏదో తెలుసుకో, నువ్వు వాళ్ళతో పాటే ఉండిపోని హోటల్ రూమ్లో నుంచి నన్ను కిందికి పంపించింది ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. అడిగి తెలుసుకో రేపు పోయి. నువ్వు ఇప్పటిదాకా అన్నావుగా, నువ్వు ఎందుకు నిలబడ్డావు భయ్, నీ మీద అందుకే డౌట్ వచ్చిందని నువ్వు అన్నావు కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే నేను అక్కడ జరిగింది నాకు గుర్తుంది అన్నా, నా ఇష్టం అనట్లే. నేను ఉండడానికి కారణం ఇది అన్న రీజన్ చెప్తున్నా. మరి ఈ బేకోప్ ఉండేవాడికి అడగాలి కదా, మరి ఎన్నం దగ్గర ఇట్లా మనోడు ఎందుకు ఉన్నాడని. ఆయనే ఉండబట్టి ఉన్నా నేను, ఆయన రూమ్లో పడినబట్టి ఆయన రూమ్లో పడినా నేను. అంతా నాకే తెలుసు అన్నట్టుగా వాడు ఊహించుకుంటే నేనేం చేయను. ఆ బేకోప్ గాడు అన్నా ఏమైతే నా పోతే కేసు అవుతుంది, పోతే సత్యం. వాడు 4 కొట్టిన 1 కొట్టలేనా అన్నా? అయితే 5 నెలలు జైల్లో అయితే అన్నా. నేనంటే ఇప్పుడు నువ్వు ఒక మాట, నాకు గొప్ప మాట ఏం చెప్పినావు, అంజిబాయ్ నువ్వు గడ కిందెందుకు నువ్వు అని అడిగినావు. అడిగినప్పుడు నేనేమనాలి? నీకెందుకు అంటే తప్పు బాయ్ సాబ్, జరిగిన సంఘటన అక్కడ ఉంచిందే సార్ అని ఇప్పుడు నీకు చెప్పిన. ఇప్పటిదాకా నీకు తెలియదు కదా అన్న. ఇప్పుడు నీ గురించి ఎవరికి బ్యాడ్ లేదే, నువ్వు ఏం చేస్తా అన్న. ఇప్పుడు నువ్వైనా నేనైనా ఎవరైనా ఏం చేస్తామే, డిసిషన్ మేకర్ ఎమ్మెల్యే సాబే, ఆయన ఫైనల్ డిసిషన్ ఆయన. మరి ఆయన తీసుకున్నప్పుడు ఈ దొంగ నా కొడుకు నా మీద లేని చెప్పి ఇట్లాంటివన్నీ చెప్పితే ఎవడు ఊరుకుంటాడు భయ్?
ఎవడు ఊరుకుంటాడు చెప్పు నువ్వే. ఇప్పుడు అప్పుడు సిచ్యువేషన్ బట్టి నడుస్తాం అందరం. అన్నా అవే మనసులో పెట్టుకొని అవే ఉంటే తక్కిబాయి నువ్వు అనేదాన్ని సిచ్యువేషన్ ఉన్నదన్నావు, దాన్ని కూర్చొని మాట్లాడుకోవాలి. ఓకే, నేను కింద ఉన్నవి ఎందుకు అని అడిగినప్పుడు నేను అట్లనే ఉంటాంటే నా తప్పు. నన్ను అక్కడ ఉండడానికి కారణం అన్న అది ఇప్పుడు అయిపోయింది కాదు, అది ఎవరు చేయాలి? అది ఎవరు చేయాలి కాదు. వీడు ఈ 4 ముచ్చు పనులు చేసి ఎంతమంది నిలబడతాడు ఈ సురేందర్ రెడ్డి గాడు? ఎంతమంది నిలబడతాడు? అవునన్నా, నేను అన్నాన్ని గౌరవంగా పిలిచిన. అదే ఎంఎస్ఆర్ తో బిఎస్ఆర్ తో గొడవ అయినప్పుడు ఫుల్ సపోర్ట్ చేసినాం. అన్నా నీకు గురువు అయితే కావచ్చు, మాకు కాల్చినప్పుడు మేము కూడా వానికి గుర్తించాలి. ఇప్పుడు నేను లంగపుకు పని చేస్తే నువ్వు అన్నావు, తమ్మి నువ్వు పలానా దగ్గర కింద నిలబడ్డావు తప్పే కదా అంటే, నిజంగా నేను తప్పు చేసి ఉంటే అన్న అది కరెక్ట్ కాదని నేను తప్పించుకుంటా. ఆడ నిలబడడానికి ఎన్నో శ్రీనివాస్ రెడ్డి ఉండమంటేనే ఉన్నా అన్న, నన్ను ఆయనే ఉంచిండన్నా అని నేను చెప్పిన. మరి బేకప్ గారు తెలుసుకోవాలి కదా, ఆడ వీడియోలో కనపడంగానే సరిపోద్దా? ఈ బేకప్ గారు మరి ఎన్నని అడగాలి కదా, నువ్వు ఉండమన్నావా అని. నన్ను ఆయన ఉండమంటాడు, ఆయన రూమ్లో ఆయన పండుకోమంటాడు, ఎవరిని బదనం చేస్తారా మరి? ఇప్పుడు నేనంటే ఆర్థికంగా ఉన్నా, అన్నీ ఉన్నా. అదే మామూలుగా పని ఉన్నైతే మీరు ఆగం చేస్తారా? నేను ఎంత గౌరవం ఇచ్చినా నువ్వు ఇప్పుడు పోయి ఎమ్మెల్యేని అడుగు, సార్ మనకు చెడో మంచో ఉన్నారు, నువ్వు మేయర్ని ఎవరినైనా పెట్టుకో, నాకు సంబంధం లేదు, ఇంకా ఈయన ఎట్లాగో వైస్ చైర్మన్ పెట్టుకో సార్ మేము చెప్పినా కాదని నేను ఇప్పటివరకు కూడా నీ ఇష్టం సార్ నన్ను అక్కడ అడిగితే కూడా ఏమన్నా తెలుసా రూమ్లో? ఇప్పుడు నీకు చెప్తున్నా, అడుగు, నీవు ఎవరు చెప్పినా ఇనవు సార్, నీ ఇష్టం ఉన్న పెట్టుకో సార్, నువ్వు నా ఎమ్మటున్నావు కాబట్టి అడగాలి కానీ అన్నాడు సార్ నన్ను. నీ ఇష్టం సార్, నాకేం సంబంధం, కాకపోతే వైస్ చైర్మన్ అయితే సురేందర్ అన్నకే ఇచ్చుకోరని కూడా చెప్పిన. ఈ లంగా కొడుకానికి ఏమేరక, నేనేదో చేసినాను ఈ లంగా కొడుకు అనుకుంటాడు సురేందర్ రెడ్డి. ఇలా ముడిచిపోతుండగా రోజు ముడిచిపోతుండ టౌన్లో ఉరికి చేసుకొని అందరికి దూరం పెట్టి ఏం సాధించారు మీరు? అన్న ఎవరిని ఉండేది అని గుర్తుందనా? పోయినసారి శ్రీనివాస్ గౌడ్ ఏమటువంటి గుద్ద ఒక అందరు ఇటు ఓట్లు వేసినట్టే రేపు పాటేస్తారు. రాజకీయాలలో ఒక్కసారి ఏం కాదు 5 ఏళ్ళు నువ్వు ఎంజాయ్ చేసినాక మళ్ళీ ఎలక్షన్ల ముందు పోతే వాడిని మాత్రం వాడు పెట్టుకునే ఉంటాడు. గుర్తుపెట్టుకో, అందరూ ఒకటైతే అన్నమాట, గొప్ప మాట అన్నా. అన్నా అటు ఇటు కాదు, పద్ధతి మార్చుకోవాలి. ఎవడైనా న్యాయబద్ధంగా ఉండాలి. మాలాంటోడి మీద కమిట్మెంట్ కమిట్మెంట్ ఆయన కోసం పనిచేసినామన్నా, బూట్లు దూడ్చినామన్నా. దొంగ కొడుకు అట్లా ఒకరికొని తలకాయలు పెట్టిస్తే ఊకుంటారానా? ఈజ్లెస్ ఫెలో గాడు. లైట్ ఏందన్నా? మాకు కుల పిచ్చుందా, వానికి కుల పిచ్చుందన్నా? ఎవరికి కుల పిచ్చుందన్నా? ఎందుకు వదిలిపెడతామన్నా?